ఇప్పుడు మనం ఎంటర్ అవ్వగానే ఇది బిల్లింగ్ ఏరియా. సో ఇది వచ్చేసి కస్టమర్ సీటింగ్ ఏరియా. మీరు ఇక్కడ కూర్చొనేసి ఇఫ్ యూ గైస్ వాంట్ టు చెక్అవుట్ యువర్ బైక్ సర్వీస్ అయ్యేటప్పుడు యూ గైస్ కెన్ సీ. వచ్చేసి డెంటింగ్ పెయింటింగ్ ఏరియా అనమాట. అండ్ ఇటువైపు వచ్చేసి మొత్తం ఇంజిన్ రీబిల్ట్ తీసి మొత్తం పార్ట్స్ రీప్లేస్ చేయడానికి ఇది. అండ్ ఇటువైపు వచ్చేసి మన జనరల్ సర్వీస్ ఏరియాస్ అనమాట. ఇదంతా మన క్లాసిక్ 350ది డెంటింగ్ అండ్ పెయింటింగ్ అయిందనమాట. ఇప్పుడే మీరే చూడొచ్చు, ఎవ్రీ పార్ట్ హ్యాస్ బిన్ రీపెయింటెడ్. ఇది వచ్చేసి వాళ్ళ పెయింటింగ్ వర్క్ షాప్ అనమాట. ప్రతి ఒక్క పార్ట్ ని బయట తీసి ప్రాపర్ గా ప్రిసైజ్ గా పెయింట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి పల్సర్ పార్ట్స్ అనమాట. గైస్ వీళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్ ని కూడా రీపెయింట్ చేశారనమాట. అండ్ లుక్ ఎట్ దేర్ క్వాలిటీ. మొత్తం మ్యాట్ ఫినిష్, మ్యాట్ బ్లాక్ చేపించారు. ఇంజన్ మొత్తం కూడా పెయింట్ చేశారు. సో రాయల్ ఎన్ఫీల్డ్ ది పెయింట్ ఏదైతే ఉందో అది చిప్ ఆఫ్ అయిపోతుండే అంట. సో వీళ్ళు ప్రాపర్ గా కోటింగ్ అంత వేసి దెన్ అగైన్ దీని మ్యాట్ ఫినిష్ లోనే రీపెయింట్ చేశారు. సో వీళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ యమహాలో స్పెషలైజ్డ్ అనమాట. సో వీళ్ళ టెక్నీషియన్స్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ యమహాకి స్పెసిఫిక్ గా ఉంటారు. కానీ అంతేకాదు వీళ్ళు వేరే ఏ బైక్ ఉన్నా, ఏ బ్రాండ్ ఉన్నా కానీ దే కెన్ డూ సర్వీస్. కాకపోతే యమహా అండ్ దీనికైతే ప్రీమియం సర్వీస్ కూడా చేయగలుగుతారు అనమాట. అండ్ దే హ్యావ్ ది ఓఎం పార్ట్స్ టు. సో ఇంకొకటి ఏంటంటే, మీరు మీ బైక్ తీసుకొని ఇక్కడికి సర్వీసింగ్కి వస్తున్నారు, యూ వాంట్ టు గెట్ యువర్ ప్రీమియం సర్వీస్ డన్ అంటే యూ గైస్ కమ్ హియర్ అండ్ షో దిస్ వీడియో అండ్ గెట్ 20% ఆఫ్. విజిట్ గో బైక్ నౌ అండ్ గెట్ యువర్ బైక్ సర్వీస్డ్ డన్. యువర్ బైక్ అవర్ కేర్. గో బైక్. రైట్.